మనకి పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేసి రేపు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారని ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేశారా రైట్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే సో వెళ్ళైతే ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో బ్రదర్స్ చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ అండ్ కాల్స్ కూడా చేస్తున్నారు. బ్రదర్ ఇలా మన పోస్టల్ జీడీఎస్ 2025 నోటిఫికేషన్ యొక్క రిజల్ట్స్ డిలే అయ్యాయంట కదా, ఈ మంత్ లో రిజల్ట్స్ రావంట కదా అలా అని చాలా మంది అయితే నాకైతే మెసేజ్ చేయడం జరుగుతుంది. సో సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. సో బ్రదర్ మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి నిజంగానే మనకి పోస్టల్ జీడీఎస్ 2025 నోటిఫికేషన్ యొక్క రిజల్ట్స్ మరి డిలే అయ్యాయా, మరి అవ్వకపోతే మరి ఎప్పుడు వస్తాయి అనేది చాలా మంది అడుగుతున్నారు. బ్రదర్ మనకి పోస్టల్ జీడీఎస్ 2025 నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం మనకి కంప్లీట్ అయిపోయి ఈ రోజుతో మనకి 10 days అవుతుంది అనమాట. మరి మనకి ఇప్పటి వరకు మనకి పోస్టల్ జీడీఎస్ 2025 నోటిఫికేషన్ యొక్క రిజల్ట్స్ ఇంతవరకు డిక్లేర్ అవ్వలేదన్నమాట. సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం, మరి రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, మరి ఈ రిజల్ట్స్ వచ్చేసి డిలే అయ్యాయి అన్న ఈ రూమర్ నిజమా కాదా అన్నట్లయితే ఈ న్యూస్ అండ్ ఈ రూమర్ మరి నిజమా కాదా, మరి డిలే అయ్యాయా లేదా అన్నట్లు చూసుకుంటే బ్రదర్ మనకి పోస్టల్ జీడీఎస్ 2025 నోటిఫికేషన్ యొక్క రిజల్ట్స్ వచ్చేసి మనకి డిలే అవ్వలేదన్నమాట. సో ఏదైతే ఈ రూమర్ స్ప్రెడ్ అవుతుందో ఇది వచ్చేసి 100% అబద్ధం అన్నమాట, ఫాల్స్ అన్నమాట. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నమాట. బ్రదర్ మరి ఎప్పుడు రిలీజ్ అవుతాయి రిజల్ట్స్ అని చూసుకుంటాను బ్రదర్ మనకి ఈ రోజుతో 10 days అవుతుంది అనమాట మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి. సో నాకున్న అంచనా ప్రకారం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకి పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేసి రేపు నైట్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో నైట్ కల్లా మనకు వచ్చేసి డిక్లేర్ అవ్వబోతున్నాయి అన్నమాట రిజల్ట్స్. ఇన్ కేస్ మన లక్ బాగుంటే కనుక, మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతే కనుక ఈ రోజు నైట్ కూడా రిలీజ్ అవ్వచ్చు అనమాట జీడీఎస్ రిజల్ట్స్. ఓకేనా, నేను 100% చెప్తలేను ఈ రోజు రిలీజ్ అవుతాయని. ఇన్ కేస్ ఈ రోజు రిలీజ్ అవ్వకపోయినా కూడా రేపు ఆర్ ఎల్లుండి ఎట్టి పరిస్థితిలో మనకి పోస్టల్ జీడీఎస్ యొక్క రిజల్ట్స్ డిక్లేర్ అవ్వబోతున్నాయి అనమాట. ఇంతవరకు అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేయబోతున్నాం అనేది. సో ఎప్పుడైనా గమనించినట్లయితే మనకి జీడీఎస్ రిజల్ట్స్ మనకి డిక్లేర్ చేసే ముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదన్నమాట. సో అది వాళ్ళ ఇష్టం అన్నమాట, ఏ టైంలో అయినా రిలీజ్ చేయొచ్చు, ఏ డే రోజైనా రిలీజ్ చేయొచ్చు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరన్నమాట ముందే రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అనేది. సో ఇది ఒక్కసారి అయితే మైండ్లో పెట్టుకోండి. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి, ఇన్ కేస్ మీకు కూడా తెలుస్తుంది అనమాట రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయా లేదా అన్నది. మీకు ఎలా చూసుకోవాలన్నట్లయితే మనకి రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత ఒకసారి మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పోస్టల్ జీడీఎస్ అని సెర్చ్ చేస్తే అక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద మనకైతే మెరిట్ లిస్టులు అప్లోడ్ చేస్తారనమాట. సో అప్పుడు అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి అన్నమాట అఫీషియల్లీ. రిజల్ట్స్ లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ మీ నేమ్ ఉన్నట్లయితే మనకి అందులో మీ నేమ్ ఉండడంతో పాటు మీ ఏదైతే ఫస్ట్ అప్లికేషన్ మీరు ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇచ్చి ఉంటారు కదా, సో ఆ మొబైల్ నెంబర్కి SMS వస్తుంది అండ్ అలాగే మెయిల్ కూడా మెసేజ్ వస్తుంది అనమాట. ఇలా మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రండి, ఈ టైం లోపు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో కూడా మొత్తం ఎవ్రీథింగ్ ఆ SMSలో అండ్ ఆ మెయిల్లో ఉంటుంది. అలా వచ్చినట్లయితే మీకు జాబ్ వచ్చినట్టే. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి సర్వర్ బిజీ ఉండడం వల్ల మెయిల్కి మెసేజ్ రాదు అండ్ అలాగే SMS కూడా మెసేజ్ రాదనమాట. అలా రాకపోతే మీకు జాబ్ రాలేదని ఫిక్స్ అవ్వకండి, ఒకసారి మళ్ళీ మీరు కూడా మెరిట్ లిస్ట్ అయితే చెక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోకపోతే కనుక సో మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇన్ని రోజులు అయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ మనకి మెరిట్ లిస్ట్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత నేను వెంటనే వీడియో చేస్తాను. అండ్ అలాగే మెరిట్ లిస్ట్లో వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లింకులో, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడిలో నేనైతే పెడతానమాట. ఇన్ కేస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో సో అవైతే ఉన్నాయన్నమాట. సో వెళ్ళైతే ఫాలో అవ్వండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మీ నేము, మీ ఏజ్, మీ కేటగిరీ, మీ పర్సంటేజ్, మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తారు, ఏ డివిజన్కి అప్లై చేస్తారు అనేది కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి మీకు ఈ రిజల్ట్స్లో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదన్నా కూడా నేనైతే కమెంట్ రూపంలో రిప్లై అయితే ఇస్తానన్నమాట. అండ్ అలాగే సో ప్లీజ్ అందరైతే వెయిట్ చేయండి. ఇంకొక మేబీ ఈ రోజు రిలీజ్ అవ్వచ్చు లేదా రేపు నైట్ కల్లా రిలీజ్ అవ్వచ్చు. ఇన్ కేస్ రేపు మిస్ అయితే కనుక ఎల్లుండి నైట్ కల్లా డెఫినెట్లీగా రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. సో ప్లీజ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాన్ని వీడియో పెట్టిన తర్వాత వెంటనే మీకైతే వీడియో రావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో, సో మరొక మంచి అప్డేట్తో ముందుంటే అన్సెప్ టేక్ కేర్, గుడ్ బాయ్.